అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఇంకా పుట్టక ముందు అనుకుంటాను మా నాన్నగారు ప్లేస్ అయితే కొన్నారు అప్పట్లో. ఇంకా నేను పుట్టే లేదు అప్పట్లో. మా నాన్నగారు అయితే ప్లేస్ అయితే కొన్నారు అప్పట్లో. ప్లేస్ కొన్నారంటే ఇంకా ఇదంతా మొత్తానికి అస్సలు ఎవ్వరు జనాలు లేరు, ఎవ్వరూ లేరు. అస్సలు ఎలా ఉండిందంటే బీభత్సంగా అసలు ఒంటరిగా ఒక మనిషి రావాలన్నా కానీ సరే భయం, వణుకు అనేది పుట్టేది ఈ ఏరియాకి అప్పట్లో. అంటే నేను పుట్టక ముందు అలా ఉండిందనమాట. అయినా కానీ సరే చూడండి, మా నాన్నగారు బాధ్యత ఏది ఉండేదంటే మా నాన్నగారు 24 గంటలు పని చేయడము. ఆ పనిలో ఎంతన్నా రాని అమౌంట్ ఆ చిల్లర డబ్బులు తీసుకొని వచ్చేసి అమ్మకి ఇచ్చేవారు. అమ్మ ఏం చేసేది చూసారా? అమ్మకి అస్సలు నాలెడ్జ్ ఎంత ఉందో మీరే చెప్పండి. మా అమ్మకు వాళ్ళ అమ్మ మదర్ లేరు, చనిపోయినారు. చిన్న బేబీ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి పెంచారు మా అమ్మకు. అప్పుడు మా అమ్మ అలాగ పెరిగింది. 5 మంది పిన్ని వాళ్ళు కలిసి మా అమ్మని పెంచారు అనుకోండి. ఒక మేనమామ, వీళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబం మా అమ్మని పెంచారు. పెంచిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్నది ఎల్లుర్తి, మా అమ్మది సూదపల్లె. పుట్నూరు అయితే అమ్మది సూదపల్లె. అయితే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ లేరు, డోన్కి వచ్చేసారు. డోన్కి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అక్క, మా అన్న వాళ్ళు పుట్టిన తర్వాత, మా ఇంకొక అన్న పుట్టిన తర్వాత, మొత్తానికి అప్పటికి 4 నంబర్స్ పుట్టేసిన తర్వాత అప్పట్లో ఆ మధ్యలో ఉన్న ప్లేస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అప్పుడు మేము అనుకునేటోళ్ళము మా అమ్మ ఎందుకు ఇలాంటివన్నీ కొంటున్నారో నాకు తెలియడం లేదు అనుకునేదాన్ని. మా నాన్నగారు పని చేయడము, తెచ్చి ఇవ్వడము అంతవరకే కానీ కాయగూరలు కానీ ఇంటి పని, వంట ఇలాంటివి ఏం పట్టించుకునేవారు కాదు నాన్నగారు. అయితే అమ్మనే మమ్మల్ని అందరినీ రైతు బజార్కు, అంటే బజార్ సంత అని చెప్తారు, సంతకి వెళ్ళేవారు. అమ్మనే మమ్మల్ని ఫుడ్ చేసి పెట్టి ఇలా ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాకి వచ్చి ఇప్పుడు పుట్టినింటిని చూపించాను కదా నేను, ఆ పుట్టినింటి కాట నుండి ఇదంతా వచ్చేసి ఈ ముళ్ళు కంపలు ఉంటాయి కదా, అవి కొట్టి మోసుకొని ఇంటికి తీసుకొని వచ్చేది అమ్మ. అలా తీసుకొని వచ్చేసి మమ్మల్ని 7 మందిని పెంచింది మా అమ్మ. నిజంగా చెప్తాను, భూమి మీద మా అమ్మ లాంటి అమ్మ ఉందో లేదో నాకైతే తెలియదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళు పాపం మా కోసము. 7 మంది అండి. వెనక ముందు వాళ్ళకి ఆస్తి లేదండి. వాళ్ళ చేతి కష్టం మీదనే వాళ్ళు మమ్మల్ని పెంచాలా తెలుసా? అలా పెంచాలో వాళ్ళు అలా పెంచారు. అలా పెంచి మమ్మల్ని పెద్దగా చేసి పోషించి అంతో ఇంతో చదివించి మ్యారేజ్లు చేశారు. మళ్ళీ మాకు ఉల్ఫాగా అయితే పంపించలేదు. కాస్తో గీస్తో ప్లేస్ చూపించారా కొద్దిగా అలాగిచ్చి చాలా చక్కగానే పెళ్ళిళ్ళు కూడా చేశారు. అంత కష్టం మీదనే పెద్దవాళ్ళు అయితే అమ్మ వాళ్ళకైతే అస్సలు లేదు. వాళ్ళ కష్టం మీదనే మా అమ్మ అస్సలు నాలెడ్జ్ అంటే చదువుకోలేదు, తెలియదు. కాకపోతే ఇంకా మెచ్యూరిటీ అనేది చాలా బాగుండేది అమ్మకు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టపడింది కదా అమ్మ. చూద్దాం నాది. అంటే నా మ్యారేజ్ వరకు మా నాన్నగారు ఉన్నారు. నా మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత మా రెండో అబ్బాయి ఇంకా కడుపులోనే ఉన్నాడు. అప్పుడు 2000 సంవత్సరం మా నాన్నగారు, అప్పుడు జనవరిలో మా నాన్నగారు ఇంతహల్ అంటే చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అంటే అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అమ్మ అప్పటి నుండి మళ్ళీ నాకు మ్యారేజ్ చేయాలి, చెల్లికి మ్యారేజ్ చేయాలి, తమ్ముడు చదువు ఉంది, మా 2 అన్నదమ్ముళ్ళు అంటే ఇంకా 3కి ఇంకా మ్యారేజ్లు ఉన్నాయి అప్పటికే. మా అక్కగారు మ్యారేజ్, నా మ్యారేజ్, మా అన్నయ్య మ్యారేజ్, ఇలా 3 అయ్యేంతవరకు మా నాన్నగారు ఉన్నారు. 2000లో మా నాన్నగారు లేరు. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేక అనారోగ్యంగా చనిపోయారు నాన్నగారు. ఇంకా 5 మంది మ్యారేజ్ కోసం ఉండిపోయారు. ఇంకా 5 మంది ఉండిపోతే ఇంకా 5 మందికి అమ్మ ఒక్కదాయే కష్టపడాల. అమ్మ ఒక్కదాయే ఇంకా మొత్తానికి చూసుకోవాల. కాకపోతే నాన్న ఉంటే ఇంకా వర్క్ చేసి డబ్బులు తెచ్చి ఇచ్చేవారు కదా. కొద్దిగా అన్నయ్య వాళ్ళు ఎదుగొచ్చారు కొద్దిగా. అప్పటికే చూడండి మా నాన్నగారు ఆడపిల్లలకైనా కానీ సరే, మళ్ళీ ప్లేసులు కొనడం కానీ సరే, ఈ ప్లేసేనంట మాది. ఏ ప్లేస్ అమ్మా? కరెంట్ పోల్. ఆ కరెంట్ పోల్ ఉంది చూడండి. మొత్తానికి అంటే చుట్టూగా తవ్వారు చూడండి. మా అన్నయ్య వాళ్ళు పొక్లింగ్ తెచ్చేసి మొత్తానికైతే చుట్టూగా అయితే ఇంకా అంటే ఇది 50 సంవత్సరాల కింద కొనేశారు మా నాన్నగారు అప్పట్లోనే. అంటే కొన్నారంటే ఇంకా అమ్మ పట్టుదల, నాన్న సంపాదించడము
పావలా కానీ రూపాయి కానీ నాన్నకైతే ఏ అలవాట్లు ఉండేటివి కాదు. ఎలాగ ఉండేటోడు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నా పిల్లలు నా భార్య కోసం నేను కష్టపడేసి అప్పట్లో అయితే ఏంటి ఇప్పుడు ఇంకా రెడీమేడ్ అంటే ఆన్లైన్లోటివి బోల్డ్ వచ్చాయి. సింపుల్గా టైర్లు ఇప్పడం, సింపుల్గా గాలి పట్టడం, సింపుల్గా మొత్తానికి అంటే చాలా సింపుల్గా వచ్చేసే వర్కులు ఇప్పుడు. అప్పుడు అలా కాదు, చాలా కష్టపడాల ఒక టైర్ తీయాలన్నా కానీ చాలా కష్టపడాల. అలాంటి మూమెంట్లో కూడా మా నాన్నగారు మమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ చాలా బాగా ప్రేమగా పెంచారు. ఇదే మా నాన్నగారు కొన్నారు మా అన్నదమ్ముల కోసము స్థలము. ఈ స్థలము అప్పట్లో మా నాన్నగారు చూడండి ₹1 కూడా ఎక్కడ అప్పు చూపించకుండా అన్న కొడుకుల కోసం మా మ్యారేజ్లు కూడా వల్లే చేసి అక్కడ వరకు ఇక్కడ పొక్కలింగ్ నుండి అక్కడ వరకు ఇళ్ళ ప్లేసే మొత్తానికి 13 సెంట్లు 4 కొడుకులు ఒక్కొక్కరికి 3 సెంట్లు వచ్చినట్టుగా పెట్టేశారు మా నాన్నగారు. ఇంకొక సెంటు ఏమైపోయింది అంటారు కదా, అది చివరిలో చెప్దాం. నాన్నగారు ఇప్పుడు మా పుట్టిందని ఇంటికి వెళ్ళానా అది సంపాదించారు మా నాన్నగారు. ఇప్పుడు ప్రజెంట్ మా అక్క వాళ్ళు ఇల్లు అని చెప్పానా అది గిఫ్ట్ కిందికి మా అక్కకి ఇచ్చారు. నా మ్యారేజ్ కోసం మా నాన్నగారు నాకు ప్లేస్ ఇచ్చారు గిఫ్ట్ కిందికి. మా అన్నదమ్ములకి గిఫ్ట్ కిందికి అంటే కొడుకులకి ఆస్తి ఇది పెట్టారు. ఒక ఇల్లు పెడితే ఇంకా ఆ ఇండ్లు ఈ ఆస్తి మా అన్నదమ్ములకు. ఈ ఆస్తి వచ్చేసి 13 సెంట్లు మొత్తానికి. ఈ 13 సెంట్లు వచ్చేసి అన్నదమ్ములు తీసుకోవాలా. ఇదంతా ప్లేసు అప్పట్లో అడవిలాగా ఉండింది. ఎవరు కొనాలన్నా కానీ సరే ఇక్కడికి రావాలన్నా కానీ సరే బీభత్సం అంటే భయం, చాలామందికి భయం. ఇది అంతా నేను తిరిగిన ప్రదేశమే. ఎలాగంటారా అమ్మతో పాటు అప్పుడు మన గ్యాసులు లేవు ఏమి లేవు. ఆ మూలలో చూపించమ్మా. అలాంటి కర్రలే మేము కొడివేలు తీసుకొని వచ్చేసి కర్రలు అలాగ కొట్టేసి పట్టుకొని మోపులు కట్టుకొని వెళ్ళేటోళ్ళము. నేను మామూలుగా వచ్చేదాన్ని అమ్మతో పాటు. అమ్మ ఆ పని చేసేది. కర్రలు మొత్తం కొట్టేసి లావులాగున్న కర్రలన్నీ మోపు కట్టేసి అమ్మ వచ్చేది. నన్ను మాత్రము ఎవరు అమ్మతో తోడు వస్తే నీడ కూర్చో అమ్మ అని చెప్పేది. మా అన్న వాళ్ళు గుడక పాపం తప్పు. మా అన్న వాళ్ళు గుడక చాలా కష్టపడ్డారు. అంటే ఇంకా నాన్న తర్వాత అమ్మ అన్నయ్య వాళ్ళే కదా, వాళ్ళు గుడక పాపము. ఇప్పుడు నాన్న ఎలా కష్టపడుతున్నారో మా అన్నయ్య వాళ్ళు గుడక సేమ్ అలాగే కష్టపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలకు వాళ్ళు బాగా హ్యాపీగా చూసుకుంటున్నారు. మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ ఫ్యామిలీలు అందరూ, మా అక్కజల్ల ఫ్యామిలీలు అందరూ మొత్తానికి మా సిస్టరు అందరూ చాలా అంటే చాలా బాగుండాలనేసి నేను దువా చేస్తూనే ఉంటాను. వాళ్ళ కోసమే కాదు మనం అందరం బాగుండాలనేసి నేను దువా చేస్తూ ఉంటాను. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే పెద్దలు అప్పుడు ఎప్పుడో 50 సంవత్సరాల కిందట 50 సంవత్సరాల బ్యాకే, ఇప్పుడైతే కాదు. నేను ఇంకా పుట్టలేదు అప్పుడు కొన్నారు ఈ ప్లేసు. చిన్నగా ఉన్నప్పుడు మేము అక్కడ బైక్ వెళ్తుంది చూడండి ఆ రూటు అలాగే వెళ్ళేటోళ్ళం అనమాట. అక్కడి నుండి మా మమ్మీ చూపించేవారు అనమాట ఇక్కడ నాన్న ప్లేస్ కొన్నారు అని. అప్పటికి ఇంకా మాకు తెలిసేది కూడా కాదు ఎక్కడ ఏటి అనేది కూడా మాకు తెలిసేది కాదు. ఇప్పుడు చూడండి ఎవరి ప్లేస్కి వాళ్ళు ఇలాగ తవ్వేస్తున్నారు, లేదంటే ఇలాగ సిమెంట్తో చూపించమ్మా ఇలాంటి సిమెంట్ గోడలు ఇలాంటివి తీసుకొని వచ్చేసి చక్కగా ఎవరి ప్లేస్ అయితే వాళ్ళు క్లీన్గా అంటే ఇది మనది బిట్టు అన్నట్టు బరువులు బాధ్యతలు మోసి అలసిపోయి ఇంకా చాలరా దేవుడా అనేసి అల్లా దగ్గరికి వెళ్ళారు. నేను అల్లాకి అదే దువా చేస్తున్నాను, వాళ్ళు క్షమించండి అల్లా. నేను कुछ गलत करे मेरी माँ को, मेरे बा को, मेरे ख़ानदान वालों को, हर एक मुसलमान को ना जान को गुजर गए गलत करे हती हैं अल्लाह उनको माफ़ करो, उनकी तकलीफ़ों से बचाओ, उनको तकलीफ़ों से बचा को उनको जन्नत का अदा करो, उनको जन्नत की रोज़ी दो, उनको हर एक तकलीफ़ से बचाओ मेरे खुदा। तुम्हारे से बड़ा कोई बचाने वाला कोई भी नहीं है अल्लाह। मैं यही दुआ करती हूँ अल्लाह मेरी दुआ कबूल करो, आमीन।